Hello besties, welcome to our channel Siri Tanma. Again I come back with another beautiful video. ఈ వీడియో వచ్చేసి మేము మార్తల్లిలో ఉన్న శాంతినికేతన్ ఫినిక్స్ మాల్లో ప్లే అండ్ లెర్న్ అనే ప్లేస్ ఉంటుంది. ఇక్కడికి మా బాబు కేయూర్ సింహాని ఇక్కడికి తీసుకొని వచ్చామన్నమాట. తను ఎంజాయ్ చేస్తాడని. ఇది వచ్చేసి స్మాల్ ఏరియా అయినా కూడా చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. హీ ఎంజాయ్డ్ అలాట్ అనమాట. ప్రతి ఒక్క ప్లేయింగ్ ఏరియాని తను చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోని కంటిన్యూస్గా చూడండి, మీకు అర్థమవుతుంది ఏ ఏ గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ అని కాదు, వాళ్ళకి తగ్గట్టు ఉన్నాయన్నమాట ప్లేసెస్. వాళ్ళు ఆడుకోవడానికి కిడ్స్ రియల్లీ ఎంజాయ్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి కిడ్ ప్లస్ 1 అడల్ట్ అలౌడ్ 900 రూపీస్ ప్రైస్ అనమాట. మీకు ఎక్స్ట్రా అడల్ట్ వెళ్ళాలి అంటే అనదర్ 200 రూపీస్ పే చేయాలి. అలాగే మేము 900 పే చేసాము ఒక కిడ్కి ప్లస్ అడల్ట్కి. తర్వాత నేను అమ్మ మా ఇద్దరి కోసం అనదర్ 200 పే చేసామన్నమాట లోపలికి వెళ్ళడానికి. తర్వాత వచ్చేసి మీకు సాక్స్ ఉంటే ఓకే, కిడ్కి అయితే ఫ్రీ సాక్స్. ఒకవేళ మీకు సాక్స్ ఉంటే ఓకే, సాక్స్ లేకపోతే మీరు సాక్స్ సపరేట్గా తీసుకోవాలి. దానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మాకు వచ్చేసి టోటల్ 1500 రూపీస్ అయ్యింది ఈ ప్లే ఏరియాలోకి ఎంటర్ అవ్వడానికి, ప్లే అండ్ లెర్న్లోకి ఎంటర్ అవ్వడానికి. తర్వాత వచ్చేసి వీళ్ళ టైమింగ్ వచ్చేసి నాకు అరౌండ్ 2 hours ఏమో ఇచ్చారు అంతే. అది నాకు కొంచెం తక్కువ, అంటే అన్నీ అక్కడ ఉన్నవన్నీ కవర్ చేసేసాం కానీ 2 hours ఇచ్చారంటే 1500 పే చేసి 2 hours అయినా అనిపించింది. ఓకే, కానీ మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల మేము 1.5 hour యూస్ చేసుకున్నాం అనమాట. 1/2 hour లేట్గా వెళ్ళడం వల్ల అక్కడే మీకు ట్యాగ్స్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్. ఆ ట్యాగ్ పైన వాళ్ళు టైమింగ్ మెన్షన్ చేశారనమాట, ఎంతకి మీరు బయటికి వచ్చేయాలి అని చెప్పేసి. మేము 3:30కి ఎంటర్ అవుతే 5:30కి బయటికి వచ్చేసాము. కానీ మేము 3కి అలా వాళ్ళు ట్యాగ్ ఇచ్చినట్టున్నారు. మేము లేట్గా వెళ్ళాము. అది వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారో లేదో తెలీదు. వాళ్ళు వచ్చేసి మీ టైమింగ్ అయిపోయిందని అయితే చెప్పారు. మాకు ఇంకా వెళ్ళాల్సి ఉండింది, అందుకని మేము కూడా వచ్చేసాము. ఇది వచ్చేసి చెప్పాను కదా, ఫినిక్స్ మాల్లో ప్లే అండ్ లెర్న్లో ఉంటుంది. ఆన్లైన్లో ఏజ్ చూస్తే బిలో 7 years వరకు ఉందన్నమాట. మేము అక్కడికి వెళ్ళి అడిగితే ఎన్ని ఇయర్స్ వరకు అలో ఉంది, ఏ ఏజ్ నుంచి అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. అక్కడ కూడా చాలా పెద్ద పిల్లోళ్ళు కూడా వచ్చారనమాట. అరౌండ్ 13-14 years మైట్ బి, కరెక్ట్గా తెలీదు, 10 years మైట్ బి. ఆ ఏజ్ పిల్లలు కూడా వచ్చారు. ఇది వచ్చేసి శాండ్ ఏరియా. ఇక్కడ ఇవి రియల్ శాండ్ కాదు, ఇది ఒక ప్లాస్టిక్ రిలేటెడ్ చిన్న స్టోన్స్ లాగా చేశారు ప్లాస్టిక్ని. కానీ మా బాబు ఎక్కడ నోట్లో పెట్టుకుంటాడో అని చెప్పేసి కొంచెం భయం వేసింది, కానీ తను నోట్లో పెట్టుకోలేదు కాబట్టి సరిపోయింది. వీళ్ళకి ఇక్కడ టాయ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇది ఒక టాయ్ ఉంటుందన్నమాట. అందులో ఈ శాండ్ వేస్తే అది రొటేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మా బాబు వచ్చేసి అసలు ఏవి యూస్ చేయట్లేదు, చేత్తోనే చేయాలంటున్నాడు. అంతా ఆ శాండ్ని పట్టుకొని ఇవి యూస్ చెయ్యి అంటే అస్సలు యూస్ చేయట్లేదు. ఇది అయితే వాటర్ అంటే తనకి చాలా ఇష్టము. వాటర్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. కానీ ఒకే ప్లేస్లోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేశాడు అనమాట. ఇంట్లో అయితే ఎక్కువ వాటర్లోకి పంపించేది లేదు కాబట్టి ఇదైతే తను ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఈ ప్లేస్ని. ఇక్కడ వచ్చేసి వాళ్ళు మీకు ఇలా రైన్ కోట్స్ లాగా ఇస్తారు.
సో వాళ్ళు ఎంత వాటర్లో ఆడుకున్నా కూడా వాళ్ళ పైన వాటర్ పడి వాళ్ళ బట్టలు తడిచిపోవడం అలా ఏమి ఉండదు. మీకు కూడా రైన్ కోట్స్ ఉంటాయి, కానీ అక్కడ అవైలబుల్ లేదు అని చెప్పారు. మాకైతే ఏవో కొన్ని అవైలబుల్ ఉన్నాయనుకుంటా. ఇది తర్వాత మీకు షూస్ కూడా ఇస్తారు, ఎందుకంటే అక్కడ వాటర్ అంతా తడిచిపోయి ఉంటుంది కదా, అందుకని షూస్ కూడా ఇస్తారు. అది ఒక వాటర్ వాషింగ్ ఏరియా అని రాశారు, వాషప్ స్టేషన్ అని. అది ఒకటి వాటర్ రిలేటెడ్. ఇది వచ్చేసి శాండ్ రిలేటెడ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మీరు రియల్ శాండ్ కాదు, చెప్పాను కదా, ప్లాస్టిక్ బాల్స్, స్మాల్ స్మాల్ బాల్స్. ఇది ఒక ఏరియా. ఇంకొకటి ఏంటంటే బాల్స్ ఉంటాయన్నమాట, మొత్తం ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. ఇలాంటివి కూడా గుర్రాలు అవన్నీ ఉన్నాయన్నమాట. హీ ఎంజాయ్డ్ అ లాట్. మీకు అర్థమైంది కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరిధర్మ. ఇంకా ఇలా మధ్యలో ఇలా టాయ్స్ ఏర్పాటు చేశారనమాట. ఇలా మీకు ఏమంటారు, వీటిని సెట్ చేయడానికి డిఫరెంట్ టాయ్స్ క్రియేట్ చేయొచ్చు కదా, అలాంటివి కూడా మధ్యలో సెట్ చేశారు. ఇంకా ఫ్రూట్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడ ఫ్రూట్స్ సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి, వాటితో కూడా పిల్లలు ఎంటర్ అవ్వగానే మాకు ఐస్ క్రీమ్ రిలేటెడ్ స్టోర్ ప్లస్ దాని పక్కన సాఫ్ట్ ఫ్రూట్ మార్కెట్ స్టోర్ కూడా ఉండింది. చాలా బాగా అనిపించింది కలర్ఫుల్గా ఎంటర్ అవ్వగానే అలా. దాని తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా, ఇక్కడ మీకు జారే బండ కూడా ఉంటుంది, ప్లాస్టిక్ బాల్స్తో పూల్ ఉంటుంది. అందులోనే మీకు కొంచెం లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, దాని పైనకి వెళ్ళి దాని తర్వాత ఇలా జారే బండలాగా ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి. అది ఒకటి బాగుంది, అది ఒక మెయిన్ ఏరియా. ఇంకొకటి వాషప్ స్టేషన్, అది ఒక మెయిన్ ఏరియా. ఇంకొకటి శాండ్ రిలేటెడ్ మెయిన్ ఏరియా. ఇంకొకటి జంప్ చేయడానికి ఉంటుంది. ఇది కూడా హీ ఎంజాయ్డ్ అ లాట్. ఇదైతే తనకి చాలా చాలా నచ్చింది, ఎందుకంటే ఎగరడం అంటే తనకి ఇష్టము బాగా, కాబట్టి ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ప్రతిది చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది మాకు, తను ఎంజాయ్ చేయడానికి బాగా. ఇక్కడ వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్ లాగా బాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా బాస్కెట్బాల్ వస్తే ఆ పిల్లలు ఈజీగా జంప్ చేసుకుంటూ గోల్ వేయచ్చు. అది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మా కిడ్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, అక్కడ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకా పెద్ద పిల్లలు కూడా ఉన్నారనమాట. చెప్పాను కదా, ఇక్కడ వెళ్తున్నారు కదా, ఆ పెద్ద పిల్లలు వచ్చేసి ఎక్కువ ఆడేస్తున్నారు, ఎక్కువ గెంతేయడము, పరిగెత్తడము, చిన్నపిల్లల్ని చూసుకోకుండా పరిగెత్తుతారు కదా, అలా రన్ చేస్తూ ఉంటే వీళ్ళు వార్న్ చేస్తూ ఉంటారనమాట, చూసుకోండి కిడ్ ఉన్నాడు అని చెప్పేసి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు తను చాలా కేర్ఫుల్గా చూస్తుంది కిడ్స్ని. ఆడుకోవడము, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఎవరైనా అడ్డొస్తే వెళ్ళి వార్నింగ్ లాగా చెప్పడము, చూసుకొని ఆడండి, చూసుకొని వేయండి అని చెప్పేసి. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకొకటి, ఇంకా మీకు మీ బేబీకి ఫీడ్ చేయాలి అనిపిస్తే అక్కడ కొంచెం టేబుల్స్ అరేంజ్ చేశారు ఒక సైడ్కి, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫీడ్ చేయడము, ఏమన్నా తినిపించడము, మళ్ళీ వచ్చి ఆడిపించుకోవడము, ఇలా ఉంటుంది. చెప్పాను కదా మేము మాల్లో వెళ్ళాము అని. బయటకు వచ్చిన తర్వాత ఇలా టర్కీస్ది ఉందన్నమాట ఐస్ క్రీము. పిల్లలందరూ ఆడుతూ ఉన్నారా, వాళ్ళు ఆడిపిస్తూ ఉన్నారా ఐస్ క్రీమ్తో. కేయూర్కి కూడా చేపిద్దాము అనుకున్నాము, కానీ వాడికి తెలియదు కదా, తెలుస్తుందో తెలీదో, కొంచెం ఇంకా బాగా మాటలు వచ్చాక, తెలివి వచ్చాక చేపిస్తే ఎంజాయ్ చేస్తాడేమో అని నాకు అనిపించింది. కాబట్టి ఇంకా అది జస్ట్ ఊరికే చూసాము, తను అలా చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఫుడ్ కోర్ట్కి వచ్చి ఇక్కడ కొంచెం ఆర్డర్ చేసుకొని దోశ కొంచెం, ఇంకా
ఏం ఆర్డర్ చేసాము అంటే ఏదో చాక్లెట్ బ్రౌనీ అలా ఆర్డర్ చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ స్టేషన్ అని కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు మీ కిడ్స్కి బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సపరేట్ పార్టీ ఏరియా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.